అట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా అన్నాడు. నీ ప్రజలు నీ యందు సంతోషించాలి. అలా సంతోషించాలి అని అంటే నువ్వు మళ్ళీ మమ్మల్ని బ్రతికించాలి. ఈ ఉజ్జీవము అనే అంశం ఆపేయాలనుకున్నాం కానీ ఆదివారంతో ఆపుదాంలేండి. ఆదివారంతో ఆపుదాం. వచ్చే వారం నుంచి లెంటి డేస్ స్టార్ట్ అవుతాయి. అంటే మన ఉపవాస దినాలు అని అంటారు కదా, మనం వాటిని పాటించడానికి ఏం లేదు కానీ సీజన్ అదే కాబట్టి దాని గురించి కొంత ఆలోచన చేయడానికి మనకు కూడా అవకాశం ఉంటుంది కనుక వచ్చే వారం నుంచి సిలువ గురించి మనం ధ్యానం చేస్తాం కనుక ఈలోపు దీన్ని కంప్లీట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆదివారం వరకు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. కొన్ని తలంపులు మళ్ళీ మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను నేను. ఉజ్జీవం పొడిబారిన వ్యక్తి అంతరంగాన్ని, బలహీనపరచబడిన విశ్వాసి అంతరంగం, క్రీస్తు నుంచి దూరం అయిపోయిన దైవిక భావాన్ని మళ్ళీ తిరిగి ప్రభువుకి దగ్గరగా చేర్చుకోవడాన్నే ఉజ్జీవం అంటారు. ఉరకలేసేది, ఉరుకులెత్తేది, హడావుడయ్యేదాన్ని ఉజ్జీవం అని అనరు. ప్రభువుకి దగ్గర అవటాన్నే ఉజ్జీవం అని చెప్తుంది దేవుని వాక్యం. ఉజ్జీవం దేవునితో ప్రారంభమయ్యి దేవుని ద్వారానే నిలబెట్టబడుతుంది. వ్యూహాలు, ప్లాన్లు, ప్రణాళికలు మనుషులు వేసుకున్నా కూడా దేవుని ఆత్మ పనిచేయకపోతే మనం వేసుకున్న ప్రణాళికలు ఏవి కూడా ఫలవంతం కావు. దేవుని ఆత్మ పనిచేస్తేనే మనం వేసుకున్న ప్రణాళికలన్నీ సఫలీకృతం అవుతాయి. ఉజ్జీవం ఒక ఆధ్యాత్మిక మేలుకొలుపు అంటుంది దేవుని వాక్యం. పరివర్తన తీసుకుని వచ్చే దైవిక సందర్శన. మళ్ళీ చెప్తాను ఈ మాట. మనిషిలో పరివర్తనను తీసుకుని వచ్చే ఒక దైవికమైన సందర్శన. అంటే పరివర్తన మనిషిలో తీసుకురావటం కోసం దేవుడే మనిషిని సందర్శించడాన్నే ఉజ్జీవం అని చెప్తాడు దైవజనుడు. అంటే దేవుడు దర్శించని ఉజ్జీవం కాదు అన్నమాట. దేవుడు దర్శించని ఉత్సాహం అది నిజమైన ఉత్సాహం కాదు అన్నమాట. ఇది దేవుని ప్రజల హృదయాలలో దేవుడు రగిలించే ఒక అగ్ని. ఆ అగ్ని రగిల్చబడటం ద్వారా ఆత్మీయులు దేవుని ప్రేమకు దగ్గరైపోతారు, దేవుని సన్నిధికి దగ్గర అవుతారు. ఒకప్పుడు దేవుని కోసం బ్రతికి, ఒకప్పుడు దేవుని కోసం సంఘంలో మండి, ఒకప్పుడు దేవుని కోసం ఉపయోగపడిన వ్యక్తులు పొడిబారిన పంటకు ఉపయోగకరం కానీ నేల ఎలా ఉంటుందో వ్యక్తులు అంతరంగ జీవితాలు కూడా అలా మారిపోతాయి. సంఘంలోనే ఉంటాం, మందిరంలోనే ఉంటాం, ఆరాధనకి వస్తాం, ఆరాధన నుంచి వెళతాం, దైవికమైన పాటలు పాడతాం, ప్రార్థనల్లో పాలు పొందుతాం, అన్నీ బాగానే ఉంటాయి. కానీ పంటకు పనికిరాని నేల ఎలా పొడిబారిపోయి దుమ్ముతో, ధూళితో, ఇసుకతో ఉంటుందో, దాంట్లో ఏ మొలక విత్తనం వేసినా కూడా మొలకలు రావో, అలాంటి స్థితి కలిగిన ఆత్మీయులు చాలామంది సంఘాల్లో ఉంటారు. ఇలాంటి వ్యక్తులు తిరిగి పొడిబారిన స్థితిలో నుంచి దేవుని ఆత్మవర్షం వారి అంతరంగాల్లో నింపబడటమే ఉజ్జీవం. నేను దీని గురించి కొన్ని తలంపులు మీ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తా. మొదట మనం ఆధ్యాత్మిక క్షీణతకు సంకేతాలు ఏంటి, ఆధ్యాత్మిక క్షీణతకు గుర్తులు లేకపోతే ఒక ఆత్మీయుడు ఆత్మీయంగా క్షీణించిపోయాడు అనడానికి ఏం గుర్తులు చెప్పొచ్చు మనం? చెప్పండి, గుర్తులు చెప్పండి. పలానా కారణాన్ని బట్టి ఒక ఆత్మీయుడు ఆత్మీయ క్షీణతలోకి క్షీణించిపోయాడు దైవికమైన విషయాల్లో అని చెప్పడానికి మనం ఏం చెప్పగలం? ఏం చెప్పరా? వ్యక్తిగత ప్రార్థన లేకపోవటం, సంఘానికి రాకపోవటం. చూడు ఎంత చక్కగా చెప్పిందో పూజిత. సూపర్. ఇంకా మనిషి మొదట తన స్థితిని, దైవికమైన ప్రేమను కోల్పోతాడు. దేవుని పట్ల తనకుండిన ప్రేమను కోల్పోతాడు.
దీనికి మనం గతంలో కూడా జ్ఞాపకం చేశాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని, మొదట నీకుండిన ప్రేమను నాలుగులో చూడమ్మా, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు మోపుతున్నాను. మొదటి ప్రేమ లేకపోవటం, ప్రారంభించిన నాడు ఉండిన ప్రేమ, దేవుణ్ణి ఎరిగిన నాడు, నిజమైన రక్షణ అనుభూతి మనం పొందుకున్న నాడు, మన అంతరంగంలో దేవుని గురించి ఉన్న ఆశ, ఆసక్తి మొత్తం కనుమరుగైపోయి ఆత్మీయుడు ఎలా మారిపోతున్నాడు అనంటే, ఆత్మీయుని అంతరంగం ఏ విధంగా చతికిల పడిపోతుంది అనంటే, ప్రేమ రెండు రకాలుగా చూపిస్తాం మనం. ఒకటి దేవుని మీద చూపించే ప్రేమ, రెండవది సహోదరుల మీద చూపించే ప్రేమ. దేవుని మీద చూపించే ప్రేమ ఎప్పుడైతే కనుమరుగైపోతుందో సహోదరుల మీద కూడా ప్రేమ చూపించడం మానేస్తాం. సహోదరులను ప్రేమించడానికి బదులుగా ద్వేషించడానికి మొదలు పెడతాం. ప్రేమించడానికి బదులుగా ద్వేషించడానికి మొదలు పెడతాం. ఆత్మీయ క్షీణత నాలో కలిగిందని నేను గుర్తించాలి అని అంటే, తోటి సహోదరులని నేను ద్వేషిస్తున్నానా, ప్రేమిస్తున్నానా? దేవుణ్ణి కూడా నేను ప్రేమిస్తున్నానా, ప్రేమిస్తున్నట్లుగా భ్రమపడుతున్నానా? చాలాసార్లు ప్రేమించకపోయినా ప్రేమిస్తున్నట్లుగా ఏమైపోతాడు మనిషి? భ్రమపడతాడు. మన లైవ్ మెసేజ్ల్లో ఉంటుంది, ఇక్కడికి రాకముందు నేను అక్కడ చెప్పిన మాట, నువ్వు ప్రేమిస్తున్నావా భ్రమపడుతున్నావా దేవుణ్ణి అని ఉంటుంది. ఆసక్తి ఉంటే వినొచ్చు, ప్లేలిస్ట్లో కాదు కానీ లైవ్ దాంట్లోనే కనపడుతుంది. చాలామంది ప్రేమిస్తున్నట్టుగా అనుకొని భ్రమపడుతుంటారు, అది ప్రేమ అవ్వదు. అప్పుడు చివరకు తెలుస్తుంది అది ప్రేమ కాదు అని. కనుక ఆత్మీయుడు బలహీనపరచబడిపోయాడు అనడానికి మొదటి సంకేతం ఏంటంటే ప్రేమ లేకపోవటం. ఎవరిని చూసినా విసుగు, చిరాకు, ఈమె అంతే చెప్తుందిలే, ఈమె ప్రార్థన, ఈమె ఇంతే ప్రార్థన చేస్తుందిలే, ఆయన అంతే బోధ చేస్తాడులే, చెప్తారు కానీ చెయ్యరులే, వీళ్ళు ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ ఇంట్లోనే చక్కగా లేదులే. అంటే ఎంతవరకు ఎవరింట్లో చక్కగా ఉంటుందిలే? ఆ మాటకు వస్తే ఎవరింట్లో ఉండవలసిన సమస్యలు వారింట్లో ఉంటాయి. అందరి ఇళ్లల్లో మనుషులమేగా, అందరి ఇళ్లల్లో ఉండేది. దేవదూతలు ఉంటారేంటి మన ఇళ్లల్లో? మనుషులే. ఎవరి బరువులు, ఎవరి భారాలు వాళ్ళకు ఉన్నాయి ప్రతి కుటుంబంలో. మనం తిరస్కరించడానికి ఏమీ లేదు. వాళ్ళకే తెలుసు ఆ భారాన్ని మోసే వాళ్ళకి, ఆ ఇంట్లో ఎదుర్కొంటున్న సమస్య, ఎదుర్కొంటున్న ఆ స్త్రీ పురుషులు వాళ్ళకే తెలుస్తాయి. మనం చులకన భావంతో తిరస్కరించవలసిన అవసరం లేదు. ప్రేమించడమే. నేను చాలాసార్లు మీ మధ్యలో చెప్పాను ఏంటంటే, మనము ద్వేషించడానికి ఎవడొకడు ఉండకూడదు, ఎవరిని ద్వేషించకూడదు. ఎవరిని ద్వేషించడానికి కానీ ఒకరిని మనం శత్రువుగా ఎన్నుకోవటం కానీ చేయకూడదు. ఇంకా మరి అతడు తప్పును తిరస్కరించు, తప్పును వ్యతిరేకించు, తప్పును ఖండించు, తప్పును ముఖం ముందే చెప్పు, సందర్భం అయితే చెప్పు, లేదా సహిస్తే సహించు, కానీ ద్వేషించకు. వ్యక్తిని ద్వేషించొద్దు. వ్యక్తి చేసిన విధానపరమైన వ్యతిరేకతలు మనం చేయొచ్చు. ఆదివారం కూడా చెప్పాను అనుకుంటా కదా ఈ మాట నేను. విధానపరమైన వ్యతిరేకత, ఆ తప్పు నాకు నచ్చలేదు, ఆ పని నాకు నచ్చలేదు, ఆ మాట నాకు నచ్చలేదు, ఆ పొరపాటు నాకు నచ్చలేదు, అంతవరకే మనం దాన్ని వ్యతిరేకించాలి. వ్యక్తులను కాదు మనం వ్యతిరేకించేది. ఒకవేళ అలాగే వ్యతిరేకించినట్లయితే మనమందరం పాపులం, దేవుడు మనందరిని ఏం చేయాలి? నరకానికి పంపాలి. కానీ ఆయన ఏం చేశాడు? మనలో ఉన్న పాపాన్ని వ్యతిరేకించాడు, ద్వేషించాడు. మనల్ని ఏం చేశాడు? మనం అదే సూత్రాన్ని పాటించాలి. మనం కూడా మన సహోదరుల విషయంలో అదే సూత్రాన్ని పాటించాలి. నేను చేసిన పొరపాటు ఏదైనా నీకు నచ్చలేదనుకో, పొరపాటును ద్వేషించు. ఇంకొకటి ఏదైనా మాట్లాడింది నీకు నచ్చలేదనుకో, మాటనే ద్వేషించు. నీ మాట కరెక్ట్ కాదు, కానీ నువ్వు నాకు సహోదరుడివే. ఇది మన భావన. అప్పుడు పడిపోయే స్థితికి రాకుండా ఉండటానికి కారణమవుతాం. అది మొదటి కారణమైతే, రెండవ కారణం లోకంతో రాజీ పడటం. లోకంతో రాజీ పడటం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, లోక మర్యాదను ఏం చేయొద్దన్నాడు? అనుసరించవద్దు అన్నాడు. కనుక ప్రేమ కోల్పోయిన వాడు, దేవుని మీద ప్రేమ, సహోదరుల మీద ప్రేమ కోల్పోయిన వాడు ఎలా మారిపోతాడు అంటే లోకంతో రాజీ పడిపోతాడు. ఏం కాదులే, చేసేద్దాంలే. లోకంతో రాజీ, లోక సంబంధమైన విధానం, లోక సంబంధమైన పద్ధతులను ఆత్మీయుడు అనుసరించటం, అది ఎంతో ప్రమాదానికి దారితీసే పని. దేవుని దుఃఖానికి ఆత్మీయుడు కారణమవుతాడు. దేవుణ్ణి బాధ పెట్టడానికి కారణమవుతాడు. రాజీ పడతాడు, జనాలతో రాజీ పడతాడు.
కానీ ప్రభు మనల్ని ఎలా ఉండమని చెప్పాడు? లోకానికి వేరై ప్రత్యేకంగా బ్రతకమని చెప్పాడు. కానీ లోకంతో రాజీ పడిపోతే ఎలాగా? కొన్నిసార్లు లోకంతో విభేదించిన కారణం చేత మనవారే మనల్ని విభేదించవచ్చునేమో, కానీ దేవుడు మాత్రం విభేదించడు. ఆయన ప్రేమిస్తాడు, ఆయన హక్కును చేర్చుకుంటాడు, ఆయన దయ చూపటం మాత్రం మానడు. మూడో విషయాన్ని చెప్తాను నేను. ఆధ్యాత్మిక క్షీణతకు మూడవ లక్షణం ఏంటి అని అంటే సాక్ష్యం ఇవ్వలేకపోవటం, సువార్త ప్రకటించలేకపోవటం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో ప్రభు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామముల బాప్తిస్మం ఇవ్వండి అని ప్రభు వారు చెప్పాడు. మరి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? సాక్ష్యం ఏమి సాక్ష్యం ఇవ్వాలి? ఏమి సాక్ష్యం ఇవ్వాలి అని అంటే ఇతరులకు మనం చెప్పే సాక్ష్యం ఎలా ఉండాలి అని అంటే మన రక్షణ సాక్ష్యం చెప్పాలి. మన రక్షణ సాక్ష్యం చెప్పాలి. సంఘంలో మనం చెప్పుకుంటాం, ఇది కాదు బయట చెప్పేది. సంఘంలో మనం చెప్పుకునేది, ఇప్పుడు సోదరి చెప్పింది తనకు కలిగిన కష్టాన్ని దేవుడు స్వస్థపరిచాడు, అది ఆత్మీయుల మధ్యలో చెప్పుకొని దేవుని మహిమపరిచే సాక్ష్యం ఇది. కానీ బయట ఉన్న స్నేహితులకి, సహోదరులకి మనం చెప్పే సాక్ష్యం ఏంటి అని అంటే రక్షణ సాక్ష్యం చెప్పాలి. మనం ఎలా రక్షించబడ్డాం, అసలు రక్షణ అంటే ఏంటి, ఆ తర్వాత నాలో కలిగిన మార్పు ఏంటి, అంతకుముందు నేను కలిగి ఉన్న జీవన విధానం ఏంటి, దీన్ని రక్షణ సాక్ష్యం అని అంటాం. సాక్ష్యం ఇవ్వాలి, ఆ తర్వాత స్వార్థ చెప్పాలి. ఎప్పుడైతే ఆత్మీయుడు సాక్ష్యం ఇవ్వటం, స్వార్థ చెప్పటం మానేశాడు అనుకో, అతడు ఏ స్థితిలో ఉన్నాడు? ఆత్మీయ క్షీణత, పడిపోయిన స్థితిలో అతడు ఉన్నాడు అని మనం గుర్తించవచ్చు. అతడు పడిపోయిన స్థితిలో ఉన్నాడు. ఇందాక సోదరి చెప్పింది 4వ మాట, అదేంటంటే 42వ కీర్తన మొదటి 2 వచనాల్లో మనం చదువుతాం. ఏమంటుంది? దేవుని సన్నిధానానికి రాలేకపోవటం, మందిరానికి రాలేకపోవటం. దేవుని మందిరానికి రాలేకపోతున్నాం, అయిష్టత. దేవుని మందిరం అంటే అయిష్టత. పోదాంలే, ఇప్పుడు మన ప్రార్థన ఎన్ని గంటలకు రావాలనుకుంటాం? పోదాంలే 10 నిమిషాలు. ఈ చుట్టుపక్కల వాళ్ళు అయితే పాటలు వినపడ్డప్పుడు పోదాంలే, అంతేనా? మేమేమనుకుంటాం ఇక్కడుండి, ఇక మన వాళ్ళు ఇంకా రాలేదుగా, మన ఇద్దరమే పాటలు పాడుకోవటం ఎందుకు, చూద్దాంలే వచ్చేవరకు అని మనం అనుకుంటాం, మేము అనుకుంటాం. వీళ్ళు ఏమనుకుంటారు? వినపడాలిగా, అందరూ వస్తే వాళ్ళు మొదలు పెడతారు, ఎట్టాగు వాళ్ళు మొదలు పెడితే కదా మనం పోవటానికి. అలా ఉండకూడదు. ఆతృత, మన అంతరంగంలో ఆతృత. నేను 5 గంటల నుంచి ఇప్పుడు వరకు రాసుకుంటున్నా మీకు చెప్పే ఈ మాటలని. ఎర్లీ మార్నింగ్ 5 గంటల నుంచి ఏం చెప్పాలి అనుకొని మళ్ళీ అదే చెప్దాము ప్రభా, మళ్ళీ ఆలోచన ఇవ్వమని 5 గంటల నుంచి లేవకుండా రాసుకుంటానే ఉన్నాను నేను నా నోట్స్. ఈ మాటలు ఇప్పుడు చెప్పే మాటలు ఆతృత అంటాం దాన్ని. ఏదో ఒకటిలే కానీ 2 ముక్కలు చెప్పేస్తే కాదు. దేవుడు తన కార్యాన్ని మన మధ్యలో జరిగించాలి. దేవుని ఆత్మ మన మధ్యలో ఉండి సంతోషించగలగాలి. ఆతృత మన లోపల కలగాలి, మన అంతరంగంలో నుంచి పుట్టాలి. దావీదు ఏమంటాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో చెప్పినప్పుడు బాధపడ్డా, నేను సంతోషించాను అన్నాడు కదా. ఆ సంతోషం మన అంతరంగంలో పుట్టాలి, ఆ సంతోషం మన అంతరంగంలో కలగాలి అని చెప్పాడు. కనుక ఇది 4వ క్షీణత, పడిపోయిన వ్యక్తిలో కనపడే 4వ లక్షణం. 5వ లక్షణం చూడండి, ఇది మళ్ళీ ప్రకటన గ్రంథంలోకి వెళదాం. 3వ అధ్యాయం 15వ వచనం నుంచి చూడండి. లేదమ్మా, ఈ ప్రకటన గ్రంథం. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక. అంటే ఎలాగైపోయాడంట? అటు కొంచెం ఇటు కొంచెం మిడిల్లో ఉన్నాడంట ఆత్మీయుడు. పూర్తిగా దేవునికి దగ్గర లేడు, పూర్తిగా లోకానికి దగ్గర లేడు. మిళితం అయిపోయింది అతని అంతరంగంలో, దేవుని వాక్యము లోకము మిళితం అయిపోయింది. ఇప్పుడు వేరు చేసుకోవాలి, ఏది దేవుని నడిపింపు, ఏది లోకము ప్రభావం నా మీద ఉంది అనేది ఆత్మీయుడు ఈ విషయంలో చాలా చక్కగా సరిగ్గా అర్థం చేసుకొని దేనికది సపరేట్ చేసుకోవాలి. ఇంకా ఎన్నో సంకేతాలు దేవుని వాక్యంలో చెప్పబడుతున్నాయి. చాలా విషయాలు, వ్యక్తిగత ప్రార్థన అని అన్నారు. వ్యక్తిగత ప్రార్థన
లేకపోవటం, వాక్య ధ్యానం. నేను గతంలో వీటిని జ్ఞాపకం చేశాను కాబట్టి నేను వాటిని చెప్పలేదు. వాక్య ధ్యానం లేకపోవటం, వ్యక్తిగత ప్రార్థన లేకపోవటం, ఆత్మీయులతో సహవాసం లేకపోవటం, దేవుని వాక్యానికి విధేయత చూపించకపోవటం, ఇవన్నీ కూడా ఆత్మీయ క్షీణత సంకేతాలు. ఇలాంటి ఆధ్యాత్మిక క్షీణత సంకేతాలు గుర్తించి పరిష్కారం కోసం ప్రార్థించాలి, కానీ ప్రణాళికల వల్ల మనం బలపడం, ప్రణాళికలు వేసుకోవటం వల్ల మనం తిరిగి లేచి నిలవబడం. ఇవి ఆధ్యాత్మిక క్షీణతకు లేక ఆత్మీయుడు పడిపోయాడని చెప్పడానికి గుర్తులు. రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, చూద్దాం. ఉజ్జీవం యొక్క అవసరత ఏంటి? ఈరోజు మనకు ఉజ్జీవం యొక్క అవసరత ఏంటి? ఉజ్జీవం అవసరమా కాదా? నేను మొన్న కూడా అడిగితే ఎవరేం చెప్పలేదు. అది మంచిది కాబట్టి కావాలి, లేకపోతే అది అవసరం కాబట్టి కావాలి, అలా కాదు. అవసరత ఏంటి, దానివల్ల మనకు కలిగే లాభం ఏంటి, అది మనం గుర్తించకపోతే ఏదైనా అవసరత గుర్తించినప్పుడే కావలసింది ఏదైతే ఉందో దాని విలువ మనకు తెలుస్తుంది అన్నమాట. అవసరం లేని వస్తువుకి వాల్యూ ఉంటుందా? అవసరం ఉన్న వస్తువుకి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది అన్నమాట. సీజన్ను బట్టి వాటికి డిమాండ్స్ ఉంటుంటాయి. కొన్ని వస్తువులకి కొన్ని వాటికి సీజన్ను బట్టి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అచ్చం అలాగే అవసరత మనం గుర్తించగలిగితే ఆధ్యాత్మిక క్షీణతలోంచి బయటికి రావటానికైనా ఉజ్జీవం యొక్క అవసరత. ఇది ఎన్నుకున్న ఒక ఎంపిక కాదు, చేసుకున్న ప్రణాళిక కూడా కాదు. సంఘం యొక్క మనుగడకు, సంఘం యొక్క ప్రభావానికి అవసరమైంది. మనుగడ అంటే బ్రతకడానికి అని. సంఘం బ్రతకాలి, భూమి మీద కొనసాగాలి అని అంటే ఉజ్జీవమే అవసరం. లేదు, కొంతకాలానికి సంఘం ఏమైపోతుంది? చచ్చిపోతుంది. ఉజ్జీవం లేకపోతే చచ్చిపోతుంది. సంఘాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి అంటే ఉజ్జీవం అవసరాన్ని గుర్తించడానికి బదులుగా ఎవరికి వారే నీది తప్పు అంటుంటే నీది తప్పు, నీది తప్పు అంటుంటే నీది తప్పు, నీది పొరపాటు అంటుంటే నీది తప్పు, ఎక్కడ చూడు ఇదే వేళ్ళెత్తి చూపించటమే తప్ప నేను సరే అవుతాను దేవుని సన్నిధిలో, నా ప్రభువుతో నేను సహవాసాన్ని పెంచుకుంటాను అనే ఆలోచనకు బదులుగా ఈ వేలెత్తి చూపించటాలే చాలా గొప్పగా మారిపోతున్నాయి అనుకుంటున్నారు. లేకపోతే ఇది గొప్ప సంగతి అని అనుకోవటం ప్రారంభిస్తున్నారు. ఎంతవరకు వేలెత్తి చూపించటమే. అందుకనే తప్పులేని వారు కదా, అది మర్చిపోయి ఇది మాత్రమే చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళ తప్పులు ఎన్నుకోవటమే. దీన్నే చచ్చిపోయిన స్థితి. అది మనం గుర్తించాలి. ఓ దైవజనుడు సంఘానికి బుద్ధి చెప్పాలి అని ఒక ప్లాన్ చేశాడంట. ఏం ప్లాన్ చేశాడు అని అంటే, మెయిన్ లైన్ చర్చిల్లో గంటలు ఉంటాయిగా, మీరు చూసే ఉంటారుగా, మన దగ్గర ఉన్నాయిగా గంటలు ఉంటాయి. సాధారణంగా వాళ్ళు ఇన్ని గంటలు కొడితే ఈ కార్యక్రమం జరుగుతుంది, ఇన్ని గంటలు కొడితే ఈ కార్యక్రమం జరుగుతుందని సింబల్స్ ఉంటాయి వాళ్ళకి. మరి ఇప్పుడు అనుసరిస్తున్నారో లేదో కానీ మునుపు అలా ఉండేవి. కనుక చనిపోయినప్పుడు ఎన్నో గంటలు కొడతారు వాళ్ళు. ఒక మనిషి చనిపోయాడంటే ఆ ఊరిలో, పల్లెటూరులో ఇదివరకు ఉండేవి, ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ ఎవరో చనిపోయారంట అని చెప్పేసి ఒక దగ్గరికి రావటం, ఆ సమాచారం అందించుకోవటం లాంటివి జరుగుతుంది. ఆయన చనిపోతే ఎన్ని గంటలు కొడతారో ఆ గంటలు కొట్టాడంట ఒక రోజు. అందరూ పరిగెత్తుకొని వచ్చారు. ఒక శవపేటిక ఉంది అక్కడ, ఆ పెట్టె మీద అది మూసి ఉంది. అందరూ చాలా ఆవేదనతో వచ్చారు. మన సంఘంలో ఎవరో చనిపోయారు అని చెప్పి బాధతో వచ్చారు. దేవుని సేవకుడు కూడా అక్కడ నిలబడి ఉన్నాడు. చివరికి ఏం చేయాలి, ఏంటి విషయం, ఎవరు అని ఒకళ్ళని అడుగుతూ ఉంటే మాకు తెలియదు అంటున్నారు. మాకు తెలియదు. మరి ఎవరు శవం ఎవరిది, పెట్టే ఎవరిది? అందరం మౌనంగా ఉన్నారు, ఎవడే అడవట్లేదు, ఎవరి తాలూకు వీడు చనిపోయిన వాడు ఏంటి అని అనుకున్న తర్వాత పాస్టర్ గారు ప్రసంగం మొదలుపెట్టారు. ప్రభువునందుండి నిద్రిస్తే పరలోకం పోతాం, కానీ ప్రభువు లేకుండా నిద్రిస్తే నరకానికి పోతామని నరకం గురించి ప్రసంగం చేశాడు. సాధారణంగా మరి పాస్టర్లకు వచ్చిన కష్టం ఒకటి ఏంటంటే, రక్షణ లేకుండా చనిపోయినా మన ఇళ్లల్లో ఉన్న విశ్వాసి ఇప్పుడు పరలోకం ప్రసంగమే చేయాలి అక్కడికి పోయి మేము కదా, పరలోకం ప్రసంగమే చేయాలి. సరే, ఆయన కూడా పరలోకం ప్రసంగానికి బదులుగా మొత్తం నరకం గురించే చెప్పేశాడు అనమాట. నరకం గురించే చెప్పిన తర్వాత ఈ చివరిలో చూపులు ఉంటాయి, చివరి చూపు ఒకసారి బాక్స్ మూత తీసి అందరూ చూసి పక్కకి వెళ్తుండాలి. అప్పుడు ఆయన అన్నాడు, చనిపోయిన వారు లోపల ఉన్నారు, అందరూ చూసుకోండి అని అంటే
అందరు ఒక్కొక్కరు రావటం చూడటం కర్చీఫ్ అడ్డం పెట్టుకొని వెళ్ళటం, అందరూ వెళ్ళిపోయారు. ఆయన ఒక అద్దం పెట్టాడంట, అందులో అద్దం పెట్టాడు ఆ బాక్స్లో. అద్దం పెట్టి చూసుకోండి అని అన్నాడు. చనిపోయిన వాడు లోపల ఉన్నాడు, చనిపోయిన వాడు లోపల ఉన్నాడు, చూడండి అందరూ అన్నాడంట. ఒక్కొక్కరు రావటం, అద్దం చూస్తే ఏం కనపడింది? ఎవరి ముఖం వాళ్ళకి కనపడింది. ఆయన మళ్ళీ ప్రసంగం మొదలుపెట్టాడు. చచ్చిపోయిన వాడు ఎవరినో చూశారా అని అంటే అయోమయం అందరికీ. చచ్చిపోయిన వాడు అందులో ఉన్నాడు, మీరు చూసి ఉంటారు, వాడు బ్రతకాలని ప్రార్థన చేసుకోండి అని చెప్పాడనమాట. వాస్తవ దృక్పథం ఏంటంటే, నేను బాగున్నాను అనే భ్రమ ఎప్పటికీ మనల్ని బాగు చేయదు. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. నేను బాగున్నాను అనే భ్రమ మనల్ని ఎప్పుడూ బాగు చేయదు. యెషయా గ్రంథంలో దీని గురించి, అవసరతల గురించి మరో 5 విషయాలు మీ దృష్టికి తీసుకుని వస్తాను నేను. మొదటి సందర్భం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్న భాగం చదువుదాం. 60వ అధ్యాయం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జలములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీకు కనబడుతుంది అని అన్నాడు. చీకటిలో చీకటి ఉంది, లోకంలో చీకటి ఉంది, పాపం ఉంది, అనైతికత ఉంది, అమర్యాద ఉంది. అయితే సంఘం ప్రకాశించాలి. ఇది అవసరం, సంఘం యొక్క అవసరం. ప్రభు ఏం చెప్పాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు చెప్పాడు. వెలుగు తన క్రియలను కొనసాగించుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16లో ఉంటుంది అనుకుంటా, చూడండి. చదువు. వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. 14 కూడా చూడమ్మా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదు అని చెప్పాడు. కాబట్టి ప్రభు చెబుతున్న ఈ సందర్భం కూడా ఏంటి అని అంటే, మనము వెలగాలి ఈ లోకంలో. ఆత్మీయుడు ఈ లోకంలో వెలగాలి. ఇప్పుడు ఉద్యమం యొక్క అవసరత ఏంటి అని అంటే, లోకంలో చీకటి ఉంది కాబట్టి మనం వెలగటం కోసమే ఉద్యమం అవసరం. రెండవ కారణాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. అనేక ఆత్మలు ఈ భూమి మీద నశించిపోతున్నారు. క్రీస్తు ప్రభు లేకుండానే వారు నాశనానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఉజ్జీవం సంఘానికి అవసరం. రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఈ ప్రస్తావన చూస్తాం. 10వ అధ్యాయం 13-14 వచనాలు. రోమాపత్రిక 10వ అధ్యాయం 13-14 వచనాలు. విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవాడు పంపబడిన ఎడల వారెట్లు ప్రకటించుదురు? అంటే వాళ్ళు ప్రకటిస్తేనే వింటారు, వింటేనే రక్షించబడతారు. ఇది అక్కడ పౌలు చెప్పదలుచుకున్నది. లోకమంతా నాశనానికి వెళ్ళిపోతుంటే మనం ఏం చేయాలి అని అంటే, వెలగాలి, మన క్రియలు మన క్రియలు కనపరచాలి, క్రీస్తుని మనం ప్రకటించాలి. ఇది ఉజ్జీవం యొక్క రెండవ అవసరత. మూడవ అవసరత ఏంటి అని అంటే, సంఘానికి ఒక లక్ష్యం ఉంది అని చెప్తుంది దేవుని వాక్యం. సంఘానికి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం సంఘం రీచ్ అవ్వాలి. అపోస్తుల కార్యగ్రంథం ఒక గురి ఉంది, ఒక గోల్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. మొదటి అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక బూదిగంతాలకు పరిచర్య స్ప్రెడ్ చేయటం, ప్రభువుని గురించిన సాక్ష్యం ఇవ్వటం, రక్షణ సువార్తను తీసుకెళ్ళడం. మనమే ప్రభువుకు దగ్గరగా లేనప్పుడు ఇతరులను ఎలా చేర్చగలుగుతాం? లోకమంతా నాశనానికి వెళ్ళిపోతుండగా ఆత్మీయుడు పునరుద్ధరించబడి ఇతరులకు సాక్షిగా ఉండాలి, ఇతరులకు సువార్తను అందించేవాడిగా ఉండాలి. ఇది పునరుజ్జీవనం లేక ఉజ్జీవం యొక్క అవసరతలో మూడవ అవసరత. నాలుగవ అవసరం జ్ఞాపకం చేస్తా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాల్లో వ్యక్తిగత పవిత్రత. పునరుద్ధరించబడితే ఏమవుతామంట మనం? ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. చాలమ్మా. ఇది మనకేం నేర్పిస్తుంది మాట? పవిత్రత.
ఎప్పుడైతే ఆత్మీయుడు పడిపోయాడు అని అంటే మలినమైపోతున్నాడు, మలినమైపోయాడు అని అర్థం. ఆ మలినంలో నుంచి ఆత్మీయుడు బయటికి రావాలి, అపవిత్రతలో నుంచి ఆత్మీయుడు బయటికి రావాలి. కాబట్టి ఆత్మీయుడికి ఏం కావాలి? ఇప్పుడు ఉజ్జీవం కావాలి. ఉజ్జీవించబడిన వాడు పరిశుద్ధతలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఉజ్జీవించబడిన వాడు పరిశుద్ధుడిగా మార్చబడ్డానికి అవకాశం ఉంటుంది. ఉజ్జీవం లేకపోతే ఆత్మీయుడు పరిశుద్ధుడు కాడు, కాలేడు, కానేరడు. కాబట్టి ఉజ్జీవించబడవలసిన అవసరత, ఈ ఈ ఈ అవసరాన్ని మనం అక్కడే అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం మొదటి 4-5 వచనాల్లో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దిగి రావటం, ఆత్మీయుల్ని నింపడం మనం చూడొచ్చు. కనుక పెంతెకోస్తు రోజున జరిగిన ఈ పునరుజ్జీవనం, బలహీనపరచబడిపోయిన ఆత్మీయులు వీళ్ళు ప్రభువుని వెంబడించినప్పుడు అంతవరకు బాగానే ఉన్నారు. ఆయన పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ బలహీనపరచబడ్డారు, దేవునికి దూరం అయిపోయారు. పేతురు చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు, మిగతా శిష్యులు మేము కూడా నీతో వస్తామని చెప్పారు, భయపడ్డారు, దాక్కున్నారు. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఆత్మతో నింపుదల కలిగారో, ఆత్మ నింపుదల వారి జీవితాల్లోకి వచ్చిందో, వెంటనే వాళ్ళు ఏం చేశారంటే శక్తి పొందారనే మాట మనం చదువుతాం. వారు శక్తి పొంది, శక్తి కూడా, అంటే మాట్లాడడానికి సామర్థ్యం లేకపోయినా కూడా దేవుని ఆత్మ వారికి మాట్లాడే శక్తిని ఇవ్వటం వల్ల వారు ప్రకటించగలిగారు, వారు బోధించగలిగారు. కనుక ఉజ్జీవం యొక్క అవసరత ఇది, ఉజ్జీవం యొక్క అవసరత. నేను 3వ మాట చెప్తాను చూడండి. ఉజ్జీవం ఆధ్యాత్మిక క్షీణతకు గల కారణాలు చూసుకున్నాం, పడిపోయాడనడానికి గుర్తులు చూసుకున్నాం. రెండవది ఉజ్జీవం యొక్క అవసరత ఏంటి అని కూడా మనం ఆలోచన చేసాం. 3వ మాట ఏంటి అని అంటే ఉజ్జీవం ఎలా వస్తుంది, ఉజ్జీవం ఎలా వస్తుంది. నేను చాలా కారణాలు చెప్పాను కదా, నేను చెప్పిన వర్తమానాల్లో ఎలా వస్తుంది అన్న పాయింట్ని కూడా మాటికి తీసుకొని వచ్చాను. నేను ఒకసారి ప్రార్థన ద్వారా, ఒకసారి పశ్చాత్తాపం ద్వారా ఇలా మాట్లాడుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా మరికొన్ని సందర్భాలను మీ దృష్టికి తీసుకొని వస్తా. దీంట్లో కూడా మరొక 5 ఆలోచనలు తీసుకొని వస్తా. ఉజ్జీవం ఉద్దేశించినందువల్ల రాదు, ఆశించినందువల్ల రాదు, పని చేసినందువల్ల రాదు. కానీ అన్వేషించాలి, దానిని వెదకాలి, దానిని సంపాదించుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. దీనికి బైబిల్ అంతట్లో కూడా ఉజ్జీవం కోసం పెద్ద గొప్ప వాక్యంగా బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చెప్తారనమాట. బైబిల్ పండితులు అందరూ ఏకంగా ఈ వాక్యాన్ని ఎక్కువగా చెప్తూ ఉంటారు. చూస్తారా? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని స్వస్థపరచుదును. తమను తాము తగ్గించుకోవాలి, చెడు మార్గాన్ని విడవాలి, ప్రార్థించాలి, నాకు లోబడాలి. ఈ పనులు చేస్తే వారి జీవితాలలో ఉజ్జీవం కలుగుతుంది. ఇది దేవుడు చెప్పదలుచుకున్న మాట. పశ్చాత్తాపం ద్వారా, పాపాన్ని అంగీకరించి ప్రభు వైపుకి తిరగటం ద్వారా, తమ్మును తాము తగ్గించుకోవడం ద్వారా ఉజ్జీవం వస్తుంది అని దైవజనుడు ప్రవక్త ద్వారా చెప్పబడుతున్న మాట. కనుక ఆ ఉజ్జీవం అన్వేషించే దాంట్లో మొదటి మెట్టు ఏంటి అంటే ప్రార్థనే కావచ్చు. అది పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన, దేవుణ్ణి అంగీకరిస్తూ చేసే ప్రార్థన. రెండవది ఉపవాసం అని చెప్పాడు. యోవేలు గ్రంథంలో చదువుతాం కదా, మీ వస్త్రములను కాదు మీ హృదయాలను చింపుకోండి. 2వ అధ్యాయం 12-13 వచనాల్లో చెప్పాడు. అది నిరంతర ప్రార్థన, ఉపవాసాల ద్వారా. ఉపవాసం తనను తాను నలగొట్టుకోవడంతో ప్రారంభమయ్యే ఉపవాసం. ఉపవాసం ప్రభువుకు దగ్గరగా చేర్చే ఉపవాసం. ఉపవాసం మన అంతరంగాల్లో ఉన్న అవిధేయతను బయటికి నెట్టివేయడానికి కారణమయ్యే ఉపవాసం. కనుక ఉపవాస ప్రార్థన ద్వారా అని చెప్పాడు. 3వ కారణం చెప్తున్నాడు. నేను త్వరగా చెప్తానులేమ్మా, మరొక సందర్భం కూడా చెప్పి మనకు టైం కొద్దిగా ఉంది కనుక మరొక సందర్భం. 3వ విషయం అన్వేషణ. ఈ అన్వేషణలో ముఖ్యమైనది ఏంటంటే వాక్యం ఎడల ఆకలిని కోరుతుంది ఉజ్జీవం. 119వ కీర్తన ఒకసారి తీయండి. 119వ కీర్తన అంతా వాక్యము, ఆయన ఆజ్ఞలు,
ఆ ఆజ్ఞల యొక్క విలువ, ఆజ్ఞల యొక్క గౌరవాన్ని గురించే చెప్తూ ఉంటుంది. 119వ కీర్తన 25వ వచనంలో చెప్పాడు, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికించు. వాక్య ధ్యానములో కూర్చోవడం, వాక్యాన్ని ధ్యానించడం, వాక్యాన్ని వెతకడం, వాక్యాన్ని కనిపెట్టడం, వాక్యం ఏం చెబుతుందో అని ఎదురు చూడడం. ఇలా ఇదే కీర్తనలో ఆయన మళ్ళీ 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 బ్రతికించు 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 అని ఎన్నోసార్లు చెప్పాడు. కంటిన్యూగా నేను ఎప్పుడైనా 119వ కీర్తనలో వీటి గురించి ఆలోచన చేసేటప్పుడు ఆ ప్రస్తావన నేను ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తా. దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాటి గురించి మళ్ళీ నేను జ్ఞాపకం చేస్తా. 4వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తా. అన్వేషణ అని అన్నాను. ఎప్పుడైతే ఈ అన్వేషణలో ఆత్మీయుడు కొనసాగుతూ ఉంటే అతడు తిరిగి బ్రతకడం మాత్రమే కాదు, సహోదరుల మధ్య ఐక్యతకు కారణమవుతుంది. పునరుజ్జీవనం లేక ఉజ్జీవం, ఆత్మీయుల మధ్య ఐక్యత, ఈ గ్రూపిజాలన్నీ పోతాయి. ఏ సంఘంలో చూడు, ఎక్కడ సంఘంలో చూడు గ్రూపులు అనమాట. ఇది వాళ్ళ గ్రూపు, ఇది వీళ్ళ గ్రూపు. ఏం సాధించుతాం? కబడ్డీ గ్రూపులు అయ్యి, ఖోఖో గ్రూపులా, గేమ్స్ పెట్టాలి, ఆ గ్రూప్కి ఈ గ్రూప్కి ఎవరు గెలుస్తారు? ఈ గేమ్స్ ఆడే గ్రూపులు కావు, ఆ గేములు వేరే. అది శాపాలు తెచ్చుకునే గేమ్లు ఆడతారు. దేవుని ఉగ్రతకు పాత్రులయ్యే గేములు ఇవన్నీ. ఈ గ్రూపుల వల్ల దేవుని ఉగ్రతకు నీకు నీవే సమకూర్చుకొనుచున్నావు కావా అన్నాడు. ఒక మనిషికి వ్యతిరేకంగా పాపం చేస్తేనంట దేవుడు వచ్చి మధ్యలో తీర్పు తీరుస్తాడంట. సమూయేలు గ్రంథంలో ఏలీ కొడుకుల గురించి మాట్లాడలేదు. ఒక మనిషికి వ్యతిరేకంగా చేస్తే దేవుడు వచ్చి తీర్పు తీస్తాడంట. మరి మనిషి దేవునికి వ్యతిరేకంగా చేస్తే ఎవడొచ్చి తీర్పు తీరుస్తాడు అని చెప్పాడు దేవుడు. మనిషి దేవునికి వ్యతిరేకంగా చేస్తే ఎవరొచ్చి తీర్పు తీరుస్తాడు? ఇంకా ఆయనకి వేరేవాడు అక్కర్లా, ఆయనే ఏం చేయాలో చేస్తాడు. అక్కడ వరకు ఎందుకు పోవాలి మనకెందుకు? అక్కడ వరకు ఎందుకు పోవాలి మనకెందుకు? ఏం సాధించుతాం, ఏం చేస్తాం తెలీదు. అది ఒక రకమైన సాతాను ప్రేరణ తప్ప మరి ఏం కాదు. దైవికమైన మనస్సు, దైవికమైన ఆలోచించడానికి బదులుగా స్వార్థం, కుళ్ళు, వ్యతిరేకమైన ఇది ఉండటం వల్ల ఐక్యత కోల్పోతుంటారు అన్నమాట సంఘాల్లో. చాలా కాలం నుంచి చూస్తున్నాం కదా. దీనివల్లే సహించలేని వారవలేనితనంతోనే స్టార్ట్ అయిపోద్ది. తర్వాత ఈ వారవలేనోడు ఇంకొక వారవలేనోడిని కలుపుకుంటాడు. క్యాచ్. దొంగతోనే స్నేహం చేస్తాడు కానీ దొంగ పోలీసుతో చేస్తాడా? ఎలా కుదురుద్ది? వాళ్ళకి కుదరదు. ఇప్పుడు మీరు చూడండి, పిల్లల హాస్టల్లో చదివిన తల్లిదండ్రులకి తెలుస్తుంది. ఎందుకు మనం అబ్జర్వ్ చేసినా మనకు అర్థమైపోద్ది. ఈ పిల్లలు మనం హాస్టల్లో జాయిన్ చేస్తాం కదా, స్కూల్ పిల్లలు కూడా, స్కూల్లో కూడా వీళ్ళ స్నేహితులు ఎలా ఉంటారో తెలుసా మీకు? సేమ్ వీడి స్వభావం లాంటి వాళ్ళతోనే వాళ్ళు స్నేహం చేయటం మొదలు పెడతారు. అవునా కాదా? స్వభావానికి భిన్నంగా ఉన్నవాడు, వీడు నెమ్మదిగా ఉండేవాడు స్నేహం చేస్తాడు. ఆట స్పీడ్గా కొంచెం హుషారుగా ఉండేవాడితోనే స్నేహం చేస్తాడు. బాగా చదివేవాడు ఖచ్చితంగా చదివేవాడితో స్నేహం చేస్తాడు. 0 మార్కు వచ్చేవాడు వెనక బెంచికి పోతాడు, ఆల్రెడీ ఇంకొకటి ఉంటాడు ఆడ. వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ అవుతారు. కనుక మనం ఎంత ఆలోచన చేయాలి అంటే, స్నేహాన్ని ఎంచుకునేటప్పుడు కూడా మనం దేనికి సహకరిస్తున్నామో ఆలోచన చేసుకోనంత వరకు మనం పడిపోయిన స్థితిలోనే ఉన్నామని అర్థం. దానివల్ల కుటుంబాల మీదకి, జీవితాల మీదకి ఎంత నష్టం వస్తుందో అర్థం చేసుకోరు. రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం పాస్టర్ గారు అని ఫోన్ చేశాడు ఒక ఆయన నాకు. ఎలా చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఓ పెద్ద ప్లాన్, అది ఒక రాజకీయ కుట్ర, సంఘం గురించే. మా సంఘాన్ని ఇంత ఆగమనుకోవట్లే, ఆయన బాగు చేద్దాం అనుకొని శాపాలు వచ్చేస్తాయి, సర్వనాశనం అయిపోతారు. పోనీ ఆ పాస్టర్ ఉన్నాడు కదా, వాడికి నెత్తి మీద బొచ్చు కూడా ఉడదు, వాడికి ఏం కాదు. ఎందుకు కాదు చెప్పనా? ఇక్కడ నుంచి ఇంకో చోటకు పోతాడు. జీవితకాలం సంఘం ఉన్నంతకాలం పలానా కాలంలో ఈ వెధవ ఇలా చేశాడని నీ పేరు మాత్రం శిలాపలకంలో ప్రజల హృదయాల్లో ఉంటుందా ఉండదా? నువ్వు చచ్చిపోయినా కూడా ఉంటుందిరా బాబా మాట. నువ్వు చచ్చిపోతావు, సంఘం చావదుగా.
బతికే ఉంటారుగా, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్పుకుంటారుగా, ఫలానా కాలంలో ఒకడు మాత్రం ఇలా చేశాడు అంటారు. నీకెందుకు చెప్పు? మనుషుల నోళ్లలో నానతా ఒక కారణం అయితే రెండో కారణం చెప్పనా? దేవుడు చూస్తూ ఊరుకోడు. నువ్వు ఒక మనిషికి అన్యాయం చేస్తే సహిస్తాడేమో కానీ సంఘం విషయంలో జరిగిన అన్యాయాన్ని ఆయన సహించలేడు. నా మాట విను ప్లీజ్ అంటే వినలా. నేను ఇక్కడికి రాకముందు ఫోన్ చేస్తున్నాడు, టైం చాలదని వచ్చేసాను నేను. జరగల అది. చాలా దుర్మార్గమైన కుట్ర. దీనికి ఎవర్రా సహకరించేది? ఆయన చెప్పకముందే నేను అన్నా వాళ్ళేనా అని అంటే వాళ్ళే సార్. నీకెలా తెలుసు అంటే మీ అందరి బుద్ధి ఒకటే కదా, నేనున్నా అంటే మీ మధ్య ఎవడ బుద్ధి అంటే తెలియకుండా ఎలా ఉంటుంది నాకు? వాళ్ళే అని నాకు తెలుసు, ఇది దుర్మార్గమైన బుద్ధి, నా మాట విను మానేయి అది అని అంటే జరగలేదుగా మిగతా వాళ్ళు సహకరించక ఆపేశారు. అంటే సంఘాన్ని విచ్ఛిన్నం చేసే పద్ధతులు ఇవన్నీ. సంఘాన్ని విచ్ఛిన్నం చేసి తెలియదు అది నష్టం చేసేవరకు నేను నష్టం చేస్తున్నానని. సామెతల గ్రంథాలు ఏమన్నాడు? ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గం కలదు, అది వాని దృష్టికి ఎలా ఉంది? సరిగ్గా అనిపించిందంట. చివరికి అది ఎటు తీసుకెళ్ళింది? 14:12 12:14 చూడండి అన్నమాట. 14:12 ఉంది, చదవమ్మా. అతని దృష్టిలో ఆ మార్గం ఎలా కనపడింది? సరైంది, కానీ ఎక్కడ తీసుకెళ్ళింది? అంతే కదా. ఆలోచన చేసుకోవాలి మనం ఎప్పుడైనా, ఎవరైనా, నేనైనా, ప్రతి మనిషి ఆలోచన చేసుకోవాలి. కనుక దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఈ ఐక్యత చెడిపోవటానికి కారణమవుతుంది అది. కనుక దీన్ని పరిష్కారం కోసం నెహెమ్యా ఏం చేశాడు అని అంటే, నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయంలో 12 వచనాల వరకు ఉన్న భాగంలో ఉపవాసం, ప్రార్థన, పశ్చాత్తాపం, వాక్య ధ్యానం, ఈ 4 చేయటం వల్ల గొప్ప ఉజ్జీవం ప్రజల్లో రగిలింది. ఇది అన్ని కాలాలకు ఆదర్శవంతమైన ఉజ్జీవం. అన్ని కాలాలకు ఆదర్శవంతమైన ఉజ్జీవం. 4వ పాయింట్ జ్ఞాపకం చేస్తాను చూడండి. మొదటిది ఏం చెప్పాను? ఆధ్యాత్మిక క్షీణతకు సంకేతాలు, గుర్తులు. 2వ కారణం ఉజ్జీవం యొక్క అవసరత. 3వది ఉజ్జీవం ఎలా వస్తుంది. 4వది జ్ఞాపకం చేస్తాను చూడండి. ఉజ్జీవం వచ్చింది, ఒక మనిషి జీవితంలో ఉజ్జీవం కలిగింది అనడానికి గుర్తులేంటి? ఉజ్జీవం కలిగి ఉన్నాడు ఈ మనిషి. ఉజ్జీవం అంటే ఏమని చెప్పాను ఫస్టే నేను? ఈరోజు చెప్పినవి చెప్పండి, పాత ఎక్కర్లేదు, కొన్ని పాత అయినా గుర్తుంటే చెప్పండి. ఉజ్జీవం అంటే ఏం చెప్పాను? రైట్, పరివర్తన కలిగి ఆ మనిషి ప్రభువుకి, దేవుని సన్నిధికి దగ్గర కావటమే ఉజ్జీవం. ఈ ఉజ్జీవం కలిగినప్పుడు అతనిలో పరివర్తన, మార్పు అనేది కలుగుతుంది. దేవుని అగ్ని అతని అంతరంగంలో రగిల్చబడ్డం, తిరిగి దేవుని ప్రేమకు ఆ వ్యక్తి ఏమవుతాడు? దగ్గర అయిపోతాడు అని చెప్పాను. తర్వాత ఇంకేం చెప్పాను? దేవుని సన్నిధానానికి దగ్గర అవుతాడు, దేవుని సహవాసానికి దగ్గర అవుతాడు. ఇది ముఖ్యంగా అతని హృదయంలో జరిగే ఒక గొప్ప కార్యం. సరే, ఉజ్జీవం వచ్చినప్పుడు పరివర్తన ఎలా కలుగుతుంది అన్నదానికి ఇది ఉజ్జీవమే అని చెప్పడానికి మరికొన్ని కారణాలు నేను మీ దృష్టికి తీసుకొని వస్తా. మొదటి కారణం ఏంటి అని అంటే, అపోస్తుల కార్యగ్రంథం చూడండి. ఇది ఉజ్జీవమేనండి అని మనం గుర్తించడానికి కారణం 4వ అధ్యాయం 31వ వచనం చూడండి. అపోస్తుల కార్యగ్రంథం కాదు, 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారయుండి. చాలమ్మా. ఉజ్జీవం కలిగింది అనడానికి గల గుర్తు ఏంటంటే, సంఘం ఎలా ఉంటారు అప్పుడు? ఏకాత్మ, ఏక మనస్సు లేక ఏక హృదయం కలిగి ఉంటారు అని చెప్తుంది దేవుని వాక్యం. ఇక అప్పుడు నో గ్రూప్స్. పాస్టర్ గారి గ్రూప్ ఉండదు, లేకపోతే సంఘ పెద్దద గ్రూపు, మరో సంఘ పెద్దద గ్రూపు, స్త్రీల్లో ఒక గ్రూపు, ఈ గ్రూపులు ఉండవు. ఇక అందరు ఎలా ఉన్నారంటే ఏక హృదయము, ఏక ఆత్మ, ఏక హృదయము, ఒకే మనస్సు, ఒకే ఆత్మ, ఒకేలాంటి ఆలోచన. ఉజ్జీవంతో పాటు అద్భుతాలు కూడా అప్పుడు జరుగుతాయి. ఆ ఉజ్జీవంతో పాటు అనేక మంది జీవితాలు మారతాయి.
ఆ ఉజ్జీవంతో పాటు దేవుని యొక్క శక్తి ప్రభావం వాళ్ళల్లో ఉంటుంది. ఈ ఐక్యత వలన వారిలో ఈ పని జరుగుతుంది మిత్రులారా. ఎప్పుడైతే ఈ ఐక్యత ఆత్మీయుల్లో కలుగుతుందో, రెండవ విషయం, వీళ్ళు ఎలా మారిపోతారు అనంటే దేవుని రాజ్య వ్యాప్తి కోసం పూర్తి ఆసక్తి కలిగిన వారిగా ఉంటారు. దేవుని రాజ్య వ్యాప్తి కోసం. ఇప్పుడు రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎలా మారిపోతారు ఆత్మీయులు అనంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు ఎలా ఉంటారు? తీవ్రత గలవారై ఉంటారు. ఉజ్జీవం కలిగిందంటానికి గుర్తు ఏక మనస్సు ఏకాత్మ అయితే, రెండవది ఏంటి అనంటే ఆత్మ విషయాల్లో ఎలా ఉంటారు? ఆత్మ సంబంధం విషయాల్లో తీవ్రత కలిగి ఉంటారు. బహు తీవ్రత కలిగిన వారై ప్రభువుని సేవిస్తారు. నామకార్థ భక్తి ఉండదు వారి జీవితాల్లో. ఆత్మ సంబంధమైన తీవ్రత కలిగి ప్రభువుని సేవించటం, వారు ప్రార్థించిన, ఆరాధించిన, స్తుతించిన, ప్రకటించిన వినేవారి అంతరంగం బద్దలైపోవటం, వినేవారి అంతరంగంలో అగ్ని రగులుకోవటం, దేవుని గురించిన ఆత్మ నడిపింపు ఆత్మీయుల అంతరంగాల్లో రగులుకోవటం ప్రారంభమవుతుంది. ఇది కదా ఉజ్జీవం అంటే. ఉజ్జీవించబడిన అంతరంగం యొక్క స్థితి ఇది అని చెప్తుంది. ఏక మనస్సు ఏకాత్మ, ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించటం. మరో మాట, మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తా. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చూద్దామా? 16వ అధ్యాయం 20వ వచనం. అమ్మా, ప్రకటించిరి, వారు వెళ్ళిన ప్రతి చోట సూచక్రియలు చేశారు. వీళ్ళ మార్క్ అక్కడ కనబడింది. ప్రభావవంతమైన పరిచర్య జరిగింది. సంఘం ఆత్మల గెలుపు కలిగి ఉంటుంది. ఇది ఈ పాయింట్కి 16-20లో సంఘం ఏం కలిగి ఉంటుంది? ఆత్మల గెలుపు. ఆత్మల్ని గెలుచుకుంటుంది అంటే ఆత్మలను సంపాదిస్తుంది. మా సంఘంలోకి కొత్త వాళ్ళు ఎవరు రారండి, నూతన ఆత్మలు మా సంఘంలోకి చేరవండి. ఎందుకు చేరతారు మరి? ఉజ్జీవించి పడితే కదా చేరేది. మా సంఘంలోకి నూతన ఆత్మలు చేరట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చేరట్లేదు? మరి సంవత్సరాలు అయిపోయినాయి కానీ కొత్తోడు ఎవడు రాడండి. మా వాళ్ళ వరకే 52 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళల్లో 30 కుటుంబాలు రెగ్యులర్గా వస్తారండి. వాళ్ళల్లో ఒక్కళ్ళు మిస్ అవ్వచ్చు, ఆ ఇంట్లో వాళ్ళు. మళ్ళీ అందరు రారుగా. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు వస్తారేంటి? కొన్ని కుటుంబాలే కుటుంబ సమేతంగా వచ్చేవాళ్ళు కొన్ని కుటుంబాలు ఉన్నారు. మరి చాలా కుటుంబాలు లేవు. ఒక్కళ్ళు భార్య ఒక్కతే వచ్చేది, భర్త కూడా ఒక్కళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు కదా మన దగ్గర. తల్లిదండ్రులు వచ్చి పిల్లలు ఏంటంటే అసలు వాళ్ళు మాయం, మాకు తెలియదు. ఇంటికి పోతే వాడు ఎక్కడున్నాడో చూసుకోవాలి, వీళ్ళకి తెలియదు. అంటే మన వాళ్ళే రాలేరు, ఇంకా బయట వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? అంటే బయట వాళ్ళు కూడా రాగలుగుతున్నారు. ప్రభువుని ఎరగని బయట వాళ్ళు, అంటే అన్యులు అనే పదం వాడుతుంది తెలుగులో మనం. అన్యులైన వాళ్ళు రాగలిగే స్థితి కలుగుతుంది అని అంటే సంఘం ఏమైపోయినట్టప్పుడు? ఉజ్జీవించబడ్డట్టు. బయట వాళ్ళకే ఏం కర్మ, మా వాళ్ళకే దిక్కు లేదు. ఆత్మీయులైన వాళ్ళ కుటుంబాల్లో నుంచి కూడా వాళ్ళ పిల్లలు రారు కదా. మనకు తెలుసుగా చాలామంది కుటుంబాలు. మనం వాళ్ళని నిందించడం కాదు కానీ మన స్థితి ఎలా ఉందని జ్ఞాపకం చేస్తున్నాను నేను. అలాంటప్పుడు అది ఉజ్జీవం కాదు. వీళ్ళు బయటికి వెళ్ళారు, సంఘం బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారంట? ఎలా? వాక్యం అందంతటా, మళ్ళీ చదవమ్మా 20వ వచనంలో, వారు బయలుదేరి వాక్యం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన స్థిరపరచుచుండెను. అప్పుడు అనేక మంది విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. వేల మంది సంఘంలోకి వచ్చేస్తున్నారు. 1000 మంది వస్తున్నారంటండి. ఒకరోజుకి 1000 మంది. సంవత్సరానికి 1000 10. ఒకరోజుకి 1000 సంగతి పక్కన పెడదాం, ఒట్టి చేతి వేళ్ళనే చూసుకుందాం మనం. ఆ వేలు కాదు, ఈ వేలునన్నా చూద్దాం కనీసం.
ఎందుకు అనంటే మనము ఉజ్జీవించబడితే ఈ తీవ్రత సంఘంలో పనిచేస్తుంది. ఇది మూడవ పరివర్తనలో లేకపోతే ప్రభావంలో మూడవది. నాలుగవది జ్ఞాపకం చేసి మనం ఆపేసే ప్రయత్నం చేద్దాం. 61వ అధ్యాయం యెషయా రాసిన గ్రంథంలో ఇందాక మనం చదివిన మాటనే మళ్ళీ చదువుదాం. 3వ వచనం వరకు చదువుదాం ఇప్పుడు. 61. దీనులకు సువార్తమానం ప్రకటించటం. ఇందాక 60 చదివాం కదా, రైట్. ఇప్పుడు 61 లేండి, రైటే చదవమ్మా. ప్రకటించుటకు, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చదవండి. చాలమ్మా. ఇక్కడ 2, 3 లేదా 1, 2, 3 వచనాల్లో ముఖ్యంగా మొదటి వచనంలోనూ 3వ వచనంలోనూ చెప్పబడుతున్న ఈ మాటలు ఆధ్యాత్మికంగా, శారీరకంగా కూడా స్వస్థతలు కూడా జరుగుతాయి, దేవుని ఘనమైన కార్యాలు జరుగుతాయి అనేది చెప్పడానికి ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ వచ్చా. నలిగిన వారు ఏమవుతున్నారంట? నలిగిన వారి స్థితి, చెరలో ఉన్న వారి స్థితి, దీనులైన వారి స్థితి, బంధించబడిన వారి స్థితి విడిపించబడుతుంది అని అన్నాడు. అది ఆధ్యాత్మిక క్షీణతలో నుంచి బయటికి రావటం. పాపంలో బంధించబడిన వారు, పాపానికి బానిసలైపోయిన వారు విడిపించబడటం, ఇవన్నీ కూడా మనం మన కళ్ళతో చూస్తూ ఉంటాం. మన వ్యక్తిగత జీవితాల్లో ఇవి కనబడుతూ ఉంటాయి. సంఘంలో జరుగుతున్న పరిచర్యగా వీటిని మనం గుర్తించవచ్చు. ఇవి 4 ఆలోచనలు ఉజ్జీవం గురించి. మళ్ళొకసారి నేను జ్ఞాపకం చేసేసి నేను ముగించేసుకుందాం, ప్రార్థన చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక క్షీణతకు గల గుర్తులు, ఆ తర్వాత ఉజ్జీవం యొక్క అవసరత, తర్వాత ఉజ్జీవాన్ని ఎలా వస్తుంది, 4వదిగా ఉజ్జీవం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది లేకపోతే ఏం కలుగుతుంది, ఉజ్జీవం అనడానికి గుర్తులు, ఇదే ఉజ్జీవం అనడానికి గుర్తులు. కేవలం నేను 4 చెప్పాను. బైబిల్లో చాలా విషయాలు దేవుడు తన వాక్యంలో చెప్పాడు. అయితే ఇవన్నీ మన జీవితాల్లో జరగటం కోసం ఖచ్చితంగా దేవుని సహాయాన్ని పొందుకోవాలి, దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. దేవుని పాదాల చెంత రోదించాలి, కన్నీరు కార్చాలి. దేవుని పాదాల చెంతనే మనల్ని మనం అప్పగించుకోవాలి. ప్రభువు నన్ను ఉజ్జీవింపచేయి, నేను మొదట ఉజ్జీవించబడాలి, సంఘము అంతా తర్వాత అది నాతోనే ప్రారంభం కావాలి, నా వ్యక్తిగత జీవితంలోనే అది ప్రారంభం కావాలి అని ప్రభు పాదాల చెంత గనుక మనం పెట్టుకోగలిగితే ఆయన మనకు అత్యున్నతమైన జవాబు ఇవ్వగలవాడు. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక మాట ప్రభుతో చెబుదాం. ప్రభు, మేము ఉజ్జీవించబడాలి అనేది